వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను సర్తాజ్. టాలీవుడ్ ఇండస్ట్రీ వరుస పాన్ ఇండియా సినిమాలతో వరల్డ్ వైడ్ క్రేజ్ కొట్టేయడంతో తెలుగు తారలంతా కూడా ఇప్పుడు ప్రపంచ వేదికలపై తలుక్కుమంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్ వంటి తారల స్టాచ్యూస్ ని మేడం టుసాడ్స్లలో కొలువు తీరగా ఇప్పుడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టాచ్యూని ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు మ్యూజియం ఆర్గనైజర్స్. ఇక ఇందుకోసమే తాజాగా లండన్ బాట పట్టిందట మన మెగా ఫ్యామిలీ. మేడం టుసాడ్స్ వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖుల మైనపు విగ్రహాలను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ నుండి ఈ ఘనత సాధించిన ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్ల కన్నా చరణ్ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉండడం ఇక్కడ విశేషం. ప్రభాస్ స్టాచ్యూని బ్యాంకాక్ మ్యూజియంలో, మహేష్ బాబు స్టాచ్యూని సింగపూర్లో, అల్లు అర్జున్ స్టాచ్యూని దుబాయ్లో ఏర్పాటు చేయగా రామ్ చరణ్ స్టాచ్యూని మాత్రం మేడం టుసాడ్స్ పుట్టినిల్లుగా భావించే లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేయడం విశేషం. దీంతో ఇక్కడ అడుగు పెడుతోన్న మొదటి తెలుగు హీరోగా రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని అందుకొనున్నాడు. అయితే ఈ స్టాచ్యూలో చెర్రీతో పాటు అతని పెట్ డాగ్ రైమీ విగ్రహాన్ని కూడా మ్యూజియంలో ఏర్పాటు చేయనుండడం విశేషం. మే 9న జరిగే ఈ ఈవెంట్ కి లేటెస్ట్ గా రామ్ చరణ్, ఉపాసన, గారాలపట్టి క్లింకారాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు లండన్ బాట పట్టారు. ఇక ఇండియన్ సినీ ఇండస్ట్రీ పరంగా చూస్తే ఈ ఘనత దక్కించుకున్న తొలి హీరోగా అమితాబ్ బచ్చన్ ని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ జాబితాలోకి సల్మాన్, షారూఖ్, హృతిక్, కత్రినా, కరీనా, మాధురి లాంటి ఎందరో తారలు చేరిన విషయం తెలిసిందే. చూడాలి రాబోయే రోజుల్లో ఈ జాబితాలోకి మన తెలుగు తారలు ఇంకెందరూ చేరుతారు. ఒకప్పుడు ఐటమ్ సాంగ్ చేయాలంటే ప్రత్యేకంగా ఒక హీరోయిన్ ఉండేది. కానీ రాను రాను కాలం మారిపోయింది. హీరోయిన్స్ కాస్త ఐటమ్ భామలుగా కూడా మారిపోయారు. వీరిలో కొంతమంది అవకాశాలు లేక ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఉంటే, మరికొంతమంది అయితే ఉన్న క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి ఐటమ్ భామల అవతారాన్ని ఎత్తేస్తున్నారు. మరి తాజాగా వరుస సినిమాలు చేస్తూ ఐటమ్ భామగా మారిన ఆ ముద్దుగుమ్మ ఎవరో మనము చూసేద్దాం. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమా అవకాశాలు లేక ఐటమ్ సాంగ్స్ కి స్టెప్పులేయడం చూస్తున్నాం. పూజా హెగ్డే, శ్రియా, నేహా శెట్టి, కేతకి శర్మ, రెబా మోనికా జాన్, చంద్రిక రవి లాంటి హీరోయిన్లని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అయితే వరుస సినిమాలలో నటిస్తూ తమకున్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి మరికొంతమంది స్టార్స్ ఇప్పుడు ఐటమ్ భామల అవతారం ఎత్తడం విశేషం. ఈ ట్రెండ్ బాలీవుడ్ లో కరీనా కపూర్, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్స్ తో కాస్త ముందుగానే మొదలైంది. ఇప్పుడు తెలుగు విషయానికొస్తే అల్లుడు సీను, కేజీఎఫ్, జై లవకుశ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అదరహం అనిపించింది తమన్నా. ఇక ఆజ్ కీ రాత్ అంటూ బాలీవుడ్ కి ముచ్చమటలు పట్టించిన సంగతి ఇప్పుడప్పుడే మర్చిపోలేం కూడా. కాజల్ అగర్వాల్ కూడా జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ అంటూ పిచ్చెక్కించగా, రంగస్థలం సినిమాలో జిగేల్ అందాలతో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ తో అదరగొట్టింది. ఇక శామ్ పుష్ప 1లో ఊ అంటారా అంటూ ఒక ఊపూపగా శ్రీలీల కిసిక్ తో కిర్రెక్కిచ్చిన విషయం తెలిసిందే. అయితే వీళ్ళందరూ టాప్ ఫామ్ లో ఉన్నప్పుడే ఐటమ్ సాంగ్స్ చేయడం గమనార్హం. దానికి దర్శకులు, హీరోలతో ఉన్న ఫ్రెండ్షిప్ ఒక కారణమైతే రెమ్యునరేషన్ మరో కారణం. ఒక సినిమా మొత్తం చేసినప్పుడు వచ్చే రెమ్యునరేషన్ ఒక్క ఐటమ్ సాంగ్ తోనే సంపాదించొచ్చు. ఇదే క్రమంలో మరోసారి తన అందాలని ఐటమ్ సాంగ్ లో ఒలికించడానికి మరోసారి సిద్ధమైందట కిసిక్ బ్యూటీ శ్రీలీల. పెద్ది సినిమాలో చెర్రీ సరసన శ్రీలీల ఓ అదిరిపోయే మాస్ మసాలా సాంగ్ చేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప 2 మూవీలో అమ్మడి పాటకు యమా క్రేజ్ దక్కగా, ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి మరోసారి ఈ బ్యూటీతో సాలిడ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట బుచ్చిబాబు. చూడాలి కిసిక్ అంటూ ఆడియన్స్ ని ఓ పోపిన ఈ ముద్దుగుమ్మ ఈసారి ఎలా అలరిస్తుందో. టాలీవుడ్ లో మరో స్టార్ కిడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఈ గోల్డెన్ ఛాన్స్ ని గ్రాప్ చేసేసాడా? అతి త్వరలో ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేబోతోందా? ఇంతకీ క్రేజీ అప్డేట్ కథా కమామిషి ఏంటి? లెట్స్ వాచ్. ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్తలిప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని మహేష్ బాబు కొనసాగిస్తున్నాడని తెలిసిందే. మరోవైపు కృష్ణ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అశోక్ గల్లా కూడా యాక్టర్ గా తన కెరియర్ ని పరీక్షించుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు. తాజాగా కృష్ణ కుటుంబం నుంచి మరో వ్యక్తి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు అన్న వార్త ఒకటి ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా? దివంగత
దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అవుతున్నట్ట. నటుడిగా పలు విభాగాల్లో శిక్షణ కూడా తీసుకున్న జయకృష్ణ డెబ్యూ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. తొలి సినిమా RX-100తోనే మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల మంగళవారం అనే థ్రిల్లర్తో పెద్ద సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం మంగళవారం 2 సీక్వెల్ మీద వర్క్ చేస్తున్న అజయ్ త్వరలో జయకృష్ణ సినిమాపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ కలిసి సినిమాను నిర్మించబోతున్న ఈ సినిమా జానర్ ఏంటి, ఎప్పటి నుంచి ఉంటుంది అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. చూడాలి మరి ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బాబాయ్ తరహాలోనే ఈ అబ్బాయి అలరిస్తాడో లేదో. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఇప్పుడు తన అస్త్రాన్ని బయటకు తీస్తున్నాడు. వరుస ఫ్లాప్స్ పలకరిస్తూ ఉండటంతో ఇక ఇలా కాదంటూ తన కల్ట్ క్లాసిక్ అయిన తారే జమీన్ పర్ సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు అమీర్ ఖాన్. సితారే జమీన్ పర్ అంటూ తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఇలా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది మూవీ టీమ్. అమీర్ ఖాన్ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరుగాంచిన ఈ స్టార్ హీరో గత చిత్రం లాల్ సింగ్ చద్దా డిజాస్టర్ అయింది. దీంతో తనకి అచ్చొచ్చిన తారే జమీన్ పర్ కి సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు ఈ మిస్టర్ పర్ఫెక్ట్. RS ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటిస్తుండగా ఆరుష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ వంటి నటీనటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరందరూ ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయం కావడం విశేషం. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అమీర్ ఖాన్ అలాగే అపర్ణ పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. సబ్కా అప్నా అప్నా నార్మల్ అనే క్యాప్షన్ తో వస్తోన్న ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఫస్ట్ పార్ట్ విషయానికొస్తే 2007లో విడుదలైన తారే జమీన్ పర్ సినిమాని అమీర్ ఖానే నిర్మించి దర్శకత్వం వహించారు. చూడాలి దాదాపు 18 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ ఎలాంటి రికార్డ్స్ సెట్ చేస్తుందో. ఇండస్ట్రీ టాప్ స్టార్స్ గా పిలుచుకునే చిరు, బాలయ్య సినీ లైన్అప్ విషయంలో ఇప్పుడు క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీటిలో ఒకటి ప్రస్తుతం జరగబోతున్న చిరు, అనిల్ సినిమాల గురించి అయితే మరొకటి బాలయ్య నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి. మరి నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ సంగతులేంటో మనము చూసేద్దామా? వయసు మీద పడుతున్నా లెక్క చేయకుండా వరుస సినిమాలని లైన్లో పెడుతున్నారు మన వెటరన్ స్టార్స్. వీరిలో వెంకీ, నాగ్లు కాస్త స్లో అయినా చిరు, బాలయ్యలు మాత్రం ఎక్కడా తగ్గకుండా స్పీడ్ పెంచడం విశేషం. ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి కాస్టింగ్ ఫైనల్ చేస్తోన్న అనిల్ తాజాగా చిరు సినిమా కోసం నయనతారని, క్యాథరిన్ ని ఫైనల్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం నయన్ ఏకంగా 18 కోట్లు డిమాండ్ చేయడం గమనార్హం. ఇటీవలి కాలంలో నయన్ నటించిన అన్నపూర్ణి, టెస్ట్ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా ఆమె డిమాండ్కి తలొగ్గి ఫైనల్ చేశారంటే ఆశ్చర్యమే. అయితే అంతకుముందు ఈ అమ్మడు చేసిన జవాన్ సాలిడ్ హిట్ కొట్టడం కారణంగానే ఈ రేట్ కోట్ చేసినట్టు వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సౌత్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటిగా నయనతార సరికొత్త రికార్డ్ సృష్టించడం ఖాయం. ఇక రెండో కథానాయికగా క్యాథరిన్ ఓకే అయినట్టు తెలుస్తోంది. వాస్తవానికి చిరు కంబ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ 150లో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజార్చుకున్న ఈ అమ్మడు ఎట్టకేలకి ఇప్పుడు ఆ ఛాన్స్ ని దక్కించుకుందన్నమాట. అయితే ఈ అమ్మడు ఐటం భామగా అలరిస్తుందా లేక ఏదైనా కీలక పాత్రలో అన్నది మేకర్సే బయటపెట్టాలి. ఇక చిరు సంగతి ఇలా ఉంటే నందమూరి బాలకృష్ణ దర్శకుడు క్రిష్ తో మరోసారి జతకట్టబోతున్నారు అన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. శాతకర్ణి, కథానాయకుడు సినిమాల తర్వాత మూడోసారి జతకడుతోన్న ఈ కాంబో ఎలాంటి సినిమా చేయనుంది అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది సినీ ఇండస్ట్రీ. అయితే అది ఆదిత్య 999 అన్నదా కాదా అన్నది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చేలా ఉంది. ఇక ఇప్పటికే తన తర్వాతి సినిమాని గోపీచంద్ మలినేని చేతిలో పెట్టగా ఈ సినిమా జూన్ 10న ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ వయసులో కూడా ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాల్ని లైన్లో పెడుతున్న ఈ టాప్ స్టార్స్ ని మెచ్చుకోకుండా ఉండలేం. పూజా హెగ్డే కొన్ని రోజుల క్రితం వరకు టాలీవుడ్ లో ఈ పేరు ఒక సెన్సేషన్. టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరయ్యా అంటే డౌట్ లేకుండా చెప్పే పేరు పూజా హెగ్డే. అసలు అప్పట్లో పూజకున్న ఫాలోయింగ్ అలాంటిది. మరి అలాంటి అమ్ముడికి ఇప్పుడు కాలం కలిసి రావట్లేదు. సాలిడ్ కంబ్యాక్ ఇస్తుంది అని ఆశ పెట్టుకున్న రెట్రో ఫ్లాప్ అయ్యింది. ఇక తన ఆశలన్నీ కూడా ఇప్పుడు చేస్తున్న కూలీ పైనే పెట్టుకుందట ఈ పొడుగు కాళ్ళ ముద్దుగమ్మ.
కెరియర్ స్టార్టింగ్ లో వరుస విజయాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది పూజా హెగ్డే. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో టాప్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుని బిజియెస్ట్ హీరోయిన్ గా మారిన పూజాకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఒక దశలో పూజా శకం నడిచిందనే చెప్పాలి. చైతు హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా ముకుంద సినిమాతో మరింత దగ్గరైంది. అల్లు అర్జున్ తో చేసిన దువ్వాడ జగన్నాథం పూజా కెరియర్ ని మార్చేసిందని చెప్పాలి. ఇక వరుసగా అరవింద సమేత, మహర్షి, అలవైకుంఠపురంలో ఇలా వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ అయిపోయిన పూజాని అంతా గోల్డెన్ లెగ్ అన్నవారే అంటే పూజా శకం ఎలా నడిచిందో చెప్పొచ్చు. అయితే ఆ తర్వాతే పూజాకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య ఇలా ఒకదానికి మించి మరొకటి ఆల్ట్రా డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక తెలుగులో పూజా హెగ్డే సక్సెస్ ని చూసిన బాలీవుడ్ వరుస ఛాన్స్లు ఇచ్చింది. అయితే ఈ భామకు అక్కడ కూడా ఏ మాత్రం కలిసి రాలేదు. దీంతో ఎన్నో అంచనాలతో దక్షిణాదిలో సూపర్ డూపర్ హిట్ కొట్టాలని రెట్రోలో డీ గ్లామర్ రోల్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది. కానీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇక తన ఆశలన్నీ రాబోయే సినిమాలపైనే పెట్టుకుందట. చూడాలి మరి ఈ సినిమాలైనా ఈ అమ్మడికి సక్సెస్ ని అందిస్తాయో లేదో. కైలాష్ దుర్గం నిర్మాతగా జోయల్ జార్జ్ రచనా దర్శకత్వంలో రూపొందించుకున్న చిత్రం తెరచాప. నవీన్ రాజు శంకరపు, పూజా సుహాసిని, శ్రీలు ముఖ్య పాత్రగా పోషించిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక త్వరలో సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా టీజర్ ను లాంచ్ చేసింది చిత్ర యూనిట్. చాలా అదిరిపోయిందండి టీజర్. డైరెక్టర్ గారైనా అజీమ్ వెంకట్ గారు, వాళ్ళిద్దరూ బాగా తెలుసు, చాలా బాగా చేశారు పని. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు అదరగొట్టారండి. మీరు వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయారు. టీజర్ని కానీ సినిమాని కానీ తీసుకెళ్లారు. ఐ గాట్ అ ఛాన్స్ ఆఫ్ వాచింగ్ దిస్. అంటే కొన్ని సీన్లు చూశాను. ఫైట్లు కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ విజన్ కానీ చాలా అదిరిపోయిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ హాస్ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఐవ్ సీన్ ఎక్కడి నుంచో ఇట్ హ్యాస్ బీన్ అ లాంగ్ జర్నీ అన్న. యూ హ్యావ్ గాట్ అ వెరీ గుడ్ జర్నీ అన్న. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ క్వాలిటీ అవుట్పుట్ చూస్తుంటే నాకు నిజంగా చెప్తున్నా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్న. అండ్ ఆల్సో పృథ్వీ గారు, అండ్ అలాగే రాకీ, రాజీవ్ గారు, జగ్గుబాయ్ అందరూ ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేసినారని తెలుసు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. హరికథ చేస్తున్నప్పుడు నా కొలీగ్, నా టీమ్మేట్ మనీ అని తనని కాస్ట్ చేశాడు. సో ఆన్ దట్ డే, ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ నేను చూసినప్పుడు ఇట్స్ వెరీ స్మాల్ రోల్, చాలా చిన్న రోల్కి నేను పెద్దగా ఏం రాయలేదు. బట్ ఆ పర్ఫార్మెన్స్ చూశాక నేను తను పిలిచాను పర్సనల్గా. నువ్వు ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నావు, నువ్వు ఇంతమంది సినిమాలు చేసావు అన్నప్పుడు నాకు తెలిసింది ఈజ్ చాలా సంవత్సరాలుగా చేస్తున్నాడని. అండ్ ఇట్స్ సింప్లీ అండ్ ఫైనల్ వర్డ్, ప్రతి డైరెక్టర్ తన సినిమా చేస్తున్నప్పుడు ఒక చెక్ బాక్స్ ఉంటుంది. అంటే తను చేస్తున్న యాక్టర్స్, టెక్నీషియన్స్ నెక్స్ట్ టైం ఎవరిని క్యారీ ఆన్ చేయాలని ఒక చెక్ బాక్స్ ఉంటుంది. నువ్వు నా చెక్ బాక్స్లో కాదు, నువ్వు పనిచేసిన అందరి డైరెక్టర్ చెక్ బాక్స్లో నువ్వు ఉన్నావు. ఇఫ్ దెర్ ఈజ్ సమ్ కంటెంట్, మీ దాంట్లో కంటెంట్ ఉంటే ఆ సినిమా ఆడుద్ది అని ఆడియన్స్ ప్రూవ్ చేసేస్తూనే ఉన్నారు. అండ్ పర్ఫార్మెన్సెస్, దోస్ టూ నాకు ఆ రెండు ఇక్కడ కనిపించాయి. కంటెంట్, పర్ఫార్మెన్సెస్ వండర్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ, అండ్ అ బిగ్ క్లాప్ ఫర్ దెమ్. తన ఎఫర్ట్స్ అంటే అసలు మామూలు ఎఫర్ట్స్ కాదండి. నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి తన పరిస్థితి చూసి. చాలామందికి తెలియదు బ్యాక్ డ్రాప్ వాట్ ఈజ్ నవీన్ అని. ఓ స్కూటర్ మీద వచ్చి చిన్న వేషాలు తిరిగి ఈ ప్రసాదాల దగ్గర నిలబడి ఏమంటే వేషాలు ఉంటే ఇవ్వండి అని అడిగే రోజుల నుంచి ఈ రోజున కంఫర్ట్ జోన్లోకి వచ్చావంటే కలాం తల్లి ఆశీస్సులు. నువ్వు ఎంత కష్టపడ్డావో నీకు అంత అవుట్పుట్ అద్భుతంగా డైరెక్టర్ గారు చేయించారు, మీరు యాక్ట్ చేశారు. సో ఈ సినిమా మీ ప్రొడక్షన్కి ఒక అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది. అలాగే రేపు థియేటర్లో సినిమా చూసి నిజంగా మాస్ ఆడియన్స్ అంతా కమ్బ్యాక్, నవీన్ కమ్బ్యాక్ వచ్చాడు ఈ అబ్బాయి అని చెప్పి వస్తారు. వచ్చాక మంచి సబ్జెక్టులు ఎంచుకుని మంచి కథలు చేయండి. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఇది వాటి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.